నా తల్లిని పెళ్లి చేసుకుని నన్ను కన్న తర్వాత నా తల్లికి అన్యాయం చేసిన వాడొకడున్నాడు. వాడి పెళ్లి, గర్భాధానం, తద్దినం అన్నీ కలిపి ఒకేసారి చెయ్యాలి. ఏమిటి మాట్లాడతావమ్మా నువ్వు వీడితో? పెళ్లి అంటున్నాడు, గర్భాధానం అంటున్నాడు, ఇప్పుడేగా ఒక్కొక్కటి బయటపడుతున్నది. ఉండు బాబు, పెళ్లి గర్భాధానం ఎవరితో? నువ్వు ఉండమ్మా కాసేపు. చూడు బాబు, ఎవరిని నువ్వు అంటున్నది? నిన్నే. నీకు గుర్తుందో లేదో, పాలకుల్లో గోపురంలో లలిత అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఆమెతో కొన్నాళ్ళు కాపురం చేశావు. ఆమెకు కొడుకు పుట్టాడు. నేనే వాడు. ఆ అమ్మాయి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిందా? ఏమిటన్నయ్యా? ఏముందమ్మా, వాడు పెద్దాపురంలో ఒక అమ్మాయిని ప్రేమించాట, సామలకోటలో జరగవలసినవన్నీ జరిగిపోయాట. ఆ అమ్మాయి ఇప్పుడు గోదావరిలో దూకడానికి రాజమండ్రి బ్రిడ్జి మీద నిలబడి రెడీగా ఉందిట. ఏమిటి మాట్లాడతావమ్మా? వాడు హత్య అంటున్నాడు, ఆత్మహత్య అంటున్నాడు. చూడు బాబు, నేను వయస్సులో నీకంటే చాలా పెద్దవాణ్ణి, నీ తండ్రి లాంటి వాడిని. నీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను. నువ్వు అనవసరంగా తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు. వెనక ఒకటిలాగే నీలాగే తొందరపడితే వాడిని ఢిల్లీ లెవెల్లో మూయించేశాను. నువ్వు తొందరపడితే నీకు ఆ ఉపకారం జరిగి తీరుతుంది.